ఆర్తి అగర్వాల్ ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడుండడు. నువ్వు నాకు నచ్చావంటూ వెండితెరకి పరిచయం అయిన ఆర్తి అగర్వాల్ తెలుగు సినీ ప్రేక్షకులందరికీ నచ్చేసింది. వరుస హిట్స్ కొట్టి ఇండస్ట్రీలో మంచి పేరు కూడా తెచ్చుకుంది. అలాంటి నటి ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవాల్సి వచ్చింది? ఒక్కసారిగా అంత బరువు పెరగడానికి కారణమేంటి? మోడల్ గా ఉండే ఆమెకి హీరోయిన్ గా ట్రై చేయమని సలహా ఇచ్చిందెవరు? హీరో తరుణ్ నిజంగానే ఆమెని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడా? తరుణ్ ఆర్తిల ప్రేమ వ్యవహారంలో అసలు విలన్ ఎవరు? కట్టుకున్నవాడు అదనపు కట్నం కోసం వేధించాడా? ఆర్తి విడాకుల వెనుక అసలు కారణం ఏంటి? నటిగా సెకండ్ ఇన్నింగ్స్ లో ఆర్తి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఆర్తి అగర్వాల్ చావుకి హార్ట్అటాక్ కారణమా లేక మరేదైనా ఉందా? తెలుసుకునే ముందు ఆర్తి అగర్వాల్ సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయండి. 1984 మార్చి 5న అమెరికాలోని అట్లాంటిక్ సిటీ న్యూజెర్సీలో వేమా అగర్వాల్, కౌశిక్ అగర్వాల్ దంపతులకి జన్మించారు ఆర్తి అగర్వాల్. ఆర్తి అగర్వాల్ కి ఒక చెల్లెలు అతిథి అగర్వాల్ ఉంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. వీరిది గుజరాత్ రాష్ట్రం. ఆర్తి అగర్వాల్ నాన్నగారు హోటల్ బిజినెస్ అమెరికాలోని న్యూజెర్సీలో మొదలుపెట్టి అక్కడే సెటిల్ అయ్యారు. అక్కడే ఆర్తి అగర్వాల్, అతిథి అగర్వాల్ పుట్టారు. ఆర్తి అగర్వాల్ చదువంతా న్యూజెర్సీలో సాగింది. ఆమెకి ఇంగ్లీష్, హిందీ భాషలు కూడా బాగా వచ్చు. తన 11వ ఏట మోడలింగ్ లో ప్రవేశించింది. అలా మోడలింగ్ చేస్తున్నప్పుడు హీరో సునీల్ శెట్టి ఫిలడెల్ఫియాలో ఒక స్టేజ్ షో చేయాల్సి వచ్చింది. దానికోసం కొంతమంది అమ్మాయిలు కావాలని ఒక ఆడిషన్ కూడా నిర్వహించాడు. న్యూజెర్సీలో ఉన్న మోడల్ ఫోటోల్ని సేకరించాడు. అందులో ఆర్తి అగర్వాల్ ఫోటో కూడా ఉంది. ఆర్తి అగర్వాల్ ఇండియన్ కావడం, చూడటానికి చాలా అందంగా ఉండడంతో వెంటనే ఆమెను ఎంపిక చేసి స్టేజ్ షోకి మోడల్ గా రమ్మని చెప్పాడు. ఆర్తి అగర్వాల్ పర్ఫార్మెన్స్ చూసి పెన్సిల్వేనియాలోని మరో స్టేజ్ షో కూడా ఇప్పించాడు. తను అందంగా ఉండడంతో పాటు అభినయం కూడా బాగా చేస్తుందని యాక్టర్ గా చేయమని వాళ్ళ నాన్నగారిని కూడా ఒప్పించాడు. వాళ్ళ నాన్నగారు అయిష్టంగానే ఒప్పుకొని మీరేదైనా అవకాశం ఇస్తానంటే ముంబైలో యాక్టింగ్ స్కూల్లో చేర్పిస్తానని ఆర్తి అగర్వాల్ నాన్నగారు చెప్పారు. సరే, మీరైతే యాక్టింగ్ నేర్పించండి, ఏదో ఒకటి ఇప్పిస్తాను అని సునీల్ శెట్టి మాటిచ్చాడు. 2 సంవత్సరాల తర్వాత ఆర్తి అగర్వాల్ నాన్నగారు ఆర్తి అగర్వాల్ ని ముంబై తీసుకొచ్చి సునీల్ శెట్టి సలహా మేరకు ఒక యాక్టింగ్ స్కూల్లో చేర్పించారు. అప్పుడే జాయ్ ఆగస్తాన్ తీబోతున్న సినిమాలో హీరోయిన్ కోసం ఎదుగుతున్నారు. వెంటనే సునీల్ శెట్టి ఆర్తి అగర్వాల్ ని వాళ్ళకి రికమెండ్ చేశారు. జాయ్ ఆగస్తాన్ ఆర్తి అగర్వాల్ ని ఆడిషన్ ఫోటోషూట్ చేసి కరణ్ నాథ్ కి జోడీగా ఎంపిక చేశాడు. ఈ సినిమా పేరే పాగలప్పన్. ఈ సినిమా 2001 జూన్ లో విడుదలైంది. ఆ సమయంలో కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా, స్రవంతి రవికిషోర్ గారు ప్రొడ్యూసర్ గా ఒక సినిమా మొదలైంది. కానీ హీరోయిన్ ఓకే అవ్వలేదు. స్రవంతి రవికిషోర్ గారు, సురేష్ బాబు గారు ఇద్దరు హీరోయిన్ కోసం తెగ వెతుకుతున్నారు. కానీ ఎవరు వారికి సూట్ అవ్వలేదు. కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని ముంబై వచ్చి ప్రయత్నించారు. సురేష్ బాబుకి అప్పుడే ఆర్తి అగర్వాల్ గురించి తెలిసి ఎంక్వైరీ చేసి పాగల్పన్ సినిమా యూనిట్ ని కలిసి ఆర్తి అగర్వాల్ గురించి డీటెయిల్స్ తెలుసుకున్నారు. వెంటనే ఆర్తి అగర్వాల్ వాళ్ళ నాన్నగారిని అప్రోచ్ అయ్యి ఆమెను సెలెక్ట్ చేశారు. ఆ సినిమా పేరు నువ్వు నాకు నచ్చావు. ఈ సినిమా 2001 సెప్టెంబర్ లో 147 సెంటర్లలో 113 ప్రింట్లతో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. విడుదలైన మొదటి రోజు నుండే కలెక్షన్ల వర్షం కురిసింది. ఆర్తి అగర్వాల్ కి మంచి పేరు వచ్చింది. పైగా ఈ సినిమాలో చాలా అందంగా కనిపించింది. వెంటనే సురేష్ ప్రొడక్షన్ లో మొదలవుతున్న నువ్వులేక నేను లేను సినిమాలో తరుణ్ కి జోడీగా తీసుకున్నారు సురేష్ బాబు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. వెంటనే ఎన్టీఆర్ తో అల్లరి రాముల్లో కూడా నటించింది. అదే సంవత్సరం వచ్చిన ఇంద్రాలో పవర్ఫుల్ పాత్ర అయినటువంటి స్నేహలతా రెడ్డిగా నటించింది. ఈ పాత్రతో ఆమె మంచి మార్కులు సంపాదించిందనే చెప్పాలి. ఆ టైంలో ఆర్తి అగర్వాల్ టాప్ హీరోయిన్ స్థానాన్ని ఆక్రమించుకుంది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ తో నీ స్నేహం, మహేష్ బాబుతో బాబీ, అలాగే బాలకృష్ణతో పల్నాటి బ్రహ్మనాయుడు, మల్లి వెంకటేష్ తో వసంతం, రవితేజతో వీడేలో నటించింది. 2004లో నాగార్జునతో కలిసి నేనున్నాను, ప్రభాస్ తో అడవి రాముడు, మళ్ళీ తరుణ్ తో సోగ్గాడు, మళ్ళీ మూడోసారి వెంకటేష్ తో సంక్రాంతి సినిమాలో నటించారు ఆర్తి అగర్వాల్ గారు. అయితే ఆ సమయానికి ఆమె శరీర రీత్యా బాగా లావైపోయింది. మరోపక్క తరుణ్ తో లవ్ లో కూడా పడింది. ఆమె అందం ఆమెకి బాగా మైనస్ అయింది. తరుణ్ ఆర్తి అగర్వాల్ లవ్ గురించి బయట మీడియాకు తెలియడంతో వీరిద్దరి లవ్ గురించి ప్రపంచం మొత్తం తెలియజేసింది మీడియా. ఓ పక్క తరుణ్ తో లవ్ లో కొనసాగడం అన్ని ఆమెకి బాగా మైనస్ అయ్యాయి. నువ్వు లేక నేను లేను అనే సమయంలో వీరిద్దరూ లవ్ లో పడినట్లు మీడియా కూడా కూడై కూయడం మొదలుపెట్టింది. 2005 వచ్చే నాటికి ఆర్తి అగర్వాల్ గారు ప్రెగ్నెన్సీతో ఉన్నదని మీడియా కొన్ని నిరాధార వార్తలు ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఆ సమయంలో తరుణ్ ఆమెకి సరైన సపోర్ట్ ఇవ్వలేదని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకోవాలని కఠినమైన నిర్ణయం తీసుకున్నారట. 2005 మార్చి 23న బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు ఆర్తి అగర్వాల్. నిజానికి ఆర్తి అగర్వాల్ పెళ్లి చేసుకోవాలని తరుణ్ కి ఉన్న
తరుణ్ అమ్మ రోజారమణి గారు ఒప్పుకోలేదట. తల్లి మాట కాదనలేక తరుణ్ కూడా ఏం చేయలేకపోయాడు. ఆమె యాసిడ్ తాగిన ఘటన జరిగిన సంవత్సరం గడవకముందే ఫిబ్రవరి 15, 2006లో అనుమానాస్పద స్థితిలో మెట్ల మీద నుంచి పడిపోయింది. ఆమెను వెంటనే ఆసుపత్రిలో కూడా చేర్పించారు. ఆమె ఎన్ని ఇబ్బందులు పడినా మీడియా మాత్రం ఆర్తి అగర్వాల్ తరుణ్ లవ్ విషయాన్ని ప్రచారం చేయడం ఆపలేదు. దాంతో ఆమె 2007 నవంబర్ 22న రాణీగంజ్ లో ఆర్య సమాజంలో న్యూజెర్సీకి చెందిన గుజరాతీ ఎన్ఆర్ఐ ఉజ్వల్ నికమ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో సినిమాలకు కొంచెం దూరంగా ఉన్నారు ఆర్తి అగర్వాల్. ఆ సంవత్సరం సునీల్ తో ఒకే ఒక్క సినిమాలో నటించారు. అది అందాల రాముడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే పెళ్లైన కొద్ది కాలానికి ఉజ్వల్ నికమ్ తన సినిమాల ద్వారా సంపాదించిన ఆస్తంతా తీసుకురావాలని ఆర్తి అగర్వాల్ బలవంతం చేయడం మొదలుపెట్టాడు. అదే విషయాన్ని వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పింది ఆర్తి. కానీ వాళ్ళు మాత్రం ఆ డబ్బు ఇవ్వలేమని, పెళ్లి టైంలో అదనం కట్నం అవసరం లేదని, ఇప్పుడు కావాలని అడగడం సరైన పద్ధతి కాదని ఉజ్వల్ నికమ్ కి చెప్పారు. కానీ అతను అవేమీ పట్టించుకోకుండా ఆర్తి అగర్వాల్ ని రోజు కట్నం వేధింపులతో సతాయించేవాడు. దాంతో ఆమె విసిగిపోయి అతనికి విడాకులు ఇచ్చేసింది. మళ్ళీ టాలీవుడ్ వచ్చి సినీ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. ఆ ప్రయత్నంలోనే గోరింటాకు, వేణుతో కలిసి దీపావళి, ఓసానితో కలిసి జెంటిల్మ్యాన్, రాజేంద్ర ప్రసాద్, శివాజీ నటించిన బ్రహ్మలోకం 2, యమలోకం, వయా భూలోకంతో పాటు వనకన్య, వండర్ వీరుడు వంటి సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుంది. అయితే ఆమె బాగా లావైపోవడం, అవకాశాలంతంత మాత్రమే రావడంతో మళ్లీ సన్నగావాలని అనుకుంది. అందుకు కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పారు. అదే సమయంలో హీరోయిన్ ఓరియంటెడ్ కథ జంక్షన్ లో జయమాలిని అనే సినిమా ఒప్పుకుంది. ఈ సినిమాలో డబుల్ రోల్ పోషించాలి. ఒక క్యారెక్టర్ బొద్దుగా అమాయకంగా ఉంటే మరో క్యారెక్టర్ సన్నగా మాస్ గా ఉంటుంది. ఈ సినిమాలో రెండో పాత్ర కోసం సన్నబడాలని నిర్ణయించుకుంది ఆర్తి అగర్వాల్. ఈ సినిమా ఒప్పుకున్నాక ఆమె ఎవరు, రణం 2 సినిమాలు కూడా ఒప్పుకుంది. రణం 2 సినిమా పూర్తి చేసింది. కానీ ఎవరు సినిమా పూర్తి కాకుండానే అమెరికా వెళ్లి 89 కేజీలున్న ఆమె 63 కేజీలకు తగ్గింది. అంటే దాదాపు 26 కేజీల వరకు తగ్గారామె. మరో 3 కేజీలు తగ్గితే సన్నగా నాజుగ్గా ఉండొచ్చని, ఆ 3 కేజీలు తగ్గడం కోసం లైపోసెక్షన్ ఆపరేషన్ ద్వారా తగ్గాలని న్యూజెర్సీలో ఉన్న ఒక హాస్పిటల్లో చేరింది. 2015 జూన్ 4 గురువారం రోజు లైపోసెక్షన్ ఆపరేషన్ చేసి ఇంటికి పంపించారు డాక్టర్లు. శుక్రవారం వరకు బానే ఉన్న ఆమె ఆపరేషన్ చేసిన చోట ఒక్కసారిగా కడుపు నొప్పి రావడంతో ఆమె అమ్మా నాన్నలు వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేశారు. అంబులెన్స్ కూడా 10 నిమిషాలు లేట్ గా రావడంతో నొప్పి మరింత ఎక్కువై గుండెపోటుకి దారితీసింది. అంబులెన్స్ లోనే ఆమె ప్రాణాలు విడిచారు. అయితే డాక్టర్స్ మాత్రం ఆమె గుండెపోటు రావడంతోనే మరణించిందని చెప్పారు. కానీ ఆర్తి అగర్వాల్ నాన్నగారు మాత్రం ఆపరేషన్ సరిగ్గా చేయకపోవడం వల్లనే తమ పెద్ద కూతురు చనిపోయిందని డాక్టర్స్ ని విమర్శించారు. ఆర్తి అగర్వాల్ గారి మరణాన్ని ఆమె చెల్లెలు అతిథి అగర్వాల్, తల్లి వేమా అగర్వాల్, తండ్రి కౌశిక్ అగర్వాల్, వారితో పాటు తెలుగు అభిమానులు ఎవ్వరూ జీర్ణించుకోలేకపోయారు. వీరితో పాటు ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది హాస్పిటల్కి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. తమ కూతురుని పోగొట్టుకున్నట్లు మరెవరూ అలా కన్న పేగుకి దూరం కాకూడదని లైపోసెక్షన్ ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్న అమ్మాయిలు ఒక్కసారి తమ కూతురుని గుర్తు తెచ్చుకోవాలని ఆర్తి అగర్వాల్ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆర్తి అగర్వాల్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం. చూశారుగా ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.